నమస్కారం. సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. కోట్లాది మంది హిందువులు ఆరాధించే, అనుసరించే సనాతన ధర్మాన్ని ఒకరు మలేరియాతో పోల్చారు. మరో సందర్భంలో నిర్మూలించాలన్నారు. తమిళనాడు మాజీ డిప్యూటీ సీఎంకు ఇది పరిపాటిగా మారిపోయింది. ప్రజాస్వామ్యాన్ని, సెక్యులరిజాన్ని పరిరక్షించే అసెంబ్లీలోనే ఇలాంటి కామెంట్లు చేయడం హిందువులను ఆవేదనకు గురి చేస్తోంది. ఇంకొందరిలో ఆగ్రహం రగిలిస్తోంది. మరి కోట్లాది మంది హృదయాలను హింసించే రైట్స్ ఉదయనిధులకు ఎవరిచ్చారు? ప్రతిసారి వాళ్ళేదో కామెంట్ చేయడం, వ్యక్తిత్వాన్ని హననం చేయడం, ఇంకొకరు రెస్పాండ్ అయితే చాదస్తంగా కొట్టి పారేయడం, ఇవేం లక్షణాలు? ఎవరి మెప్పు పొందడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు? అసలు హిందుత్వం అనేది ఒక మతం కాదని, అది ఒక జీవన విధానమని సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది. అయినా మన రాజకీయ నాయకులకు ఎందుకు బుద్ధి రావడం లేదు? మరోవైపు సనాతన ధర్మాన్ని హిందువులే అమాయకంగా అపహాస్యం చేస్తున్నారా? ఇతర ధర్మాలను చూసి హిందువులు నేర్చుకోవాల్సింది ఏమీ లేదా? దీనిపైన పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఇలాంటి అంశాలపై ఇవాళ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు గాదె వెంకటేశ్వర్లు, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు, పౌలేరి శ్రీనివాసాచారి గారు, పంచాశయ పీఠం శ్రీశైలం నుంచి, అలాగే చిన్నపల్లి కిరణ్ కుమార్ గారు, సామాజికవేత్త, తిరుపతి నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. గురుగారు నమస్తే అండి. గురుగారు, పీఠాలు కదులుతున్న, అధికారం పోయినా కూడా అసలు హిందుత్వం గురించి పదే పదే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, అధికారం లేకపోయినా కూడా అదేలాగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు ఇంత అహంకారానికి పోతున్నారు? దీనికి పూర్వాపరాలు ఒక 2 మొక్కలో చెప్పుకోవాలంటే, పెరియార్ రామస్వామి నాయకర్ ఇటువైపు ఈ దక్షిణాదిలో ఉన్న ఈ ఉద్యమాలన్నిటికీ కారణం. అంటే ఆయన స్వతంత్రం వచ్చిన తొలినాడులోనే రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలంటే ప్రతిపాదించారు. ఇది రాష్ట్రాలకి స్వతంత్ర ప్రతిపత్తి, వీలైతే దక్షిణాదిని కూడా ఒక దేశంగా చేయాలని ఇది కూడా ఉంది. ఇకపోతే పెరియార్ రామస్వామి నాయకుడు ఆయన సిద్ధాంతం నాస్తికత్వం అయినా కానీ అది మొట్టమొదటిగా అది బ్రాహ్మణ ద్వేషం. ఆ బ్రాహ్మణ ద్వేషం అనేది విస్తరించి అది పూర్తి స్థాయిలో హిందూ మతం మీద ద్వేషంగా మారింది. ఒకటి. రెండోది ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు చెప్పే ఆర్య ద్రావిడ సిద్ధాంతం తప్పు. ద్రవిడ అని చెప్పనంటే 3 సముద్రాల మధ్య ఉండే ప్రదేశం అని అర్థం వస్తుంది. కానీ వీళ్ళు అనుకుంటే ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు మనల్ని చేశారు అని చెప్పని ఈ సిద్ధాంతం అనేది తప్పు. ఆర్కాలజీ వాళ్ళు కానీ, హిస్టోరియన్స్ కానీ, ఇప్పుడు దొరుకుతున్న ఎవిడెన్సెస్ ఎన్ని దొరికినా కానీ వాళ్ళు దాన్ని పట్టుకుని వదలరు. రీసెంట్ గానే తమిళనాడులో ఆర్కాలజీ వాళ్ళు కొంత కొంత ఏదో ఒక తవ్వకాలు ఇది చేసి సడన్ గా మధ్యలో ఆపేశారు. అది గనక ఇది చేస్తే, సరిగ్గా బయటపడితే ప్రపంచ చరిత్రను తిరిగి రాయాల్సిన ఇది వస్తుంది. ఈ ద్రవిడ సిద్ధాంతం తప్పని తెలుస్తుంది. ఈ ఆర్యులు ఇదంతా ఇది ఫ్యాబ్రికేటెడ్ బై బ్రిటిష్ పీపుల్, వాళ్ళ మతాన్ని చేసుకోవటానికి ఇది. కానీ ఇకపోతే వీడు ఎంత చేసినా కానీ, మిగతా వాళ్ళు ఎంత ఇది చేసినా కానీ వీళ్ళు ఆ క్రిస్టియానిటీని వదలరు. నాసికత్వం ముసుగులో కజగం, మున్నేట్ర కజగం, ద్రవిడ మున్నేట్ర కజగం, వీళ్ళన్నిటి సిద్ధాంతాలు ఒకటే. హిందువుల్ని వీలైతే నాశనం చేయాలి. అది మనం ఏం ప్రత్యేకంగా వాడు మేనిఫెస్టో చేయలేదు. కాస్త చరిత్ర తెలిస్తే ఇది. పెరియార్ రామస్వామి నాయకుడు ఏమన్నాడు ఒకనొక టైంలో, నేను విన్నది, నేను ఎక్కడ చదవలేదు, కథలు చెప్తున్నాను. ఒక పాము ఒక బ్రాహ్మణుడు కనిపిస్తే పామును వదిలేసైన పాప, అది పిచ్చిది, అది నోరు లేని జీవి, దానికి భయం వేసే తప్ప కాటేది. బ్రాహ్మణ్ణి మాత్రం ఖండిస్తే వాడిని నిర్మూలన చేయమని చెప్పని అన్నాడు. ఆ సిద్ధాంతాల్లోంచి పుట్టిన ఈ పార్టీలు ఎంతకంటే ఎక్కువ చెప్తాయని చెప్పి అనుకోవటం పిచ్చి భ్రమ. వాళ్ళ ద్వేషం ఏంటంటే బ్రాహ్మణులు ఇది కావాలి. వాళ్ళు ఈ క్రిస్టియానిటీకి వీళ్ళందరూ మారిపోయారని చెప్పంటే, ఒక మతం వాళ్ళేమో పీక మీద కత్తి పెట్టి మా మతంలోకి మారుతావా లేదా చస్తావా అని చెప్పానంటే, చావుకు భయపడిన వాళ్ళు ముస్లింలోకి మారిపోయారు. ఆకలికి తట్టుకోలేక ఇంకేదో దీనికి వీళ్ళు ఈ గుళ్ళకు రానివ్వకపోవటం మూలంగా ఈ శూద్రులు కొంతమంది వీళ్ళందరూ ఈ క్రిస్టియానిటీకి మారిపోయారు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు, వాళ్ళకి దండం పెట్టుకొని కట్టడానికి ఒక దేవుడు కావాలి. ఆ దేవుడు అనేవాడు ఈ గుళ్ళలోకి రాని బయటప్పటికి వాడు పోయి క్రిస్టియానిటీలోకి చేరారు. ఎవరో ఒకటి ఆయుర్వేదం కాకపోతే లేకపోతే అనే లెక్కలో, లేకపోతే ఆయుర్వేదం అనే లెక్కలో పోయారు. ఇకపోతే ఇక జోసఫ్ వీరి గురించి మాట్లాడుకున్నాం. కొద్ది కాలం క్రితం హైకోర్టులో
కారు ఏదో ఇంపోర్ట్ చేసుకున్నాడంటే దానికి ట్యాక్స్ ఎగ్గొట్టాడని హైకోర్టు జరిమానా వేసింది. ఓకే. రెండవది, పౌరసత్వ సవరణ చట్టంలో దానికి అనుకూలంగా ప్రకటన చేయలేదు కాబట్టి నా మీద ఐటీ దాడులు, ఈడీ దాడులు జరుగుతా ఉన్నాయి అన్నాడు. ఇది తప్ప ఇప్పుడు నేను నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నేను లెక్క చెప్పట్లా, మామూలుగా అనుకుందాం. నేను చాలా సింపుల్ చెబుతున్నా. మన హైదరాబాద్ లోనే చాలా కాలం క్రితం ఒక పిల్లి బొంకు దీని మీద దాడి చేశారు, చాలా కాలం క్రితం. ఆ రోజుల్లోనే వాళ్ళు రోజుకి ₹1,00,000 ఇచ్చేసాడు ట్యాక్స్ కట్టేవాళ్ళు. అర్థమైందా? నారాయణగూడలోని, అది పేరు ఎందుకులే కానీ ఈ బాంబే బేల్పూరి ఇది కూడా చూసా. వాడి మీద 88లో చేస్తే 70 లక్షల క్యాష్ పెట్టుబడి. అది ఈ పానీపూరి బేల్పూరి ఏది అంటారు కదా, నేను దానికి ఒక రకంగా చెప్పాలంటే నేను ఐ విట్నెస్ కూడా. కొన్ని ఈ దాడుకి నేను అట్లా ఇలా నేనున్నాను, నా ఇష్టం వచ్చినట్టు సంపాదిస్తాను, నేను నీకు అనుకున్న నా మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడి జరిగితే తప్ప అది అంతే కదా. వచ్చి చూసుకొని నాయకుడు అంట. నేను ఇంతమంది కూడా చెప్పాను, యుద్ధం అంటూ వస్తే మా పీఠానికి సంబంధించిన అన్ని చేస్తాను. ఈ రెండు వస్తే చాలా చిన్నది. వీళ్ళు చేసే పనులు అది నాస్తికవాదంలోంచి ఈయన వెల్లాల కుటుంబం, అది మన మామూలుగా చేస్తే మన ఆంధ్ర తెలంగాణ ఇటువైపు చేస్తే రెడ్డి కమ్మ వీళ్ళు, ఈ నాయుడు వీడు మంచి భూస్వామి కుటుంబాలు ఉంటాయి. అట్లాంటి కులానికి సంబంధించిన వాడని నాకు వెనుకటి నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటేటివ్ డాక్యుమెంటేషన్ ఏం లేదు, నేను విన్నది చెప్తున్నాను. అలాంటి దానిలోకి వచ్చి అతను రోమన్ క్యాథలిక్ గా మారాడంటే ఎంత ఇదైనా కానీ అది ఒకడు మారటం ఉంటే ఈ రోజు రెడ్డి మారుతున్నారు, కమ్మ మారుతున్నారు. ముస్లిం మతంలోకి మారిన కమ్మరిని రెడ్డి కూడా చూస్తున్నారు. ఓకే, ఈయనకి ఆ ఇబ్బంది ఏం లేదు. కానీ ఈజీగా అతను ఇచ్చిన స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఒక నాస్తికుడిగా ముసుగేసుకున్న క్రిస్టియన్స్ పక్షపాతులు, హిందూయేతర మతస్థుల నుంచి డైరెక్ట్ గా ఒక క్రిస్టియన్ చేతిలోకి వచ్చింది. దీని పరిణామం 2 ముక్కల్లో నా సబ్జెక్ట్ లోకి వచ్చి చెప్పాలంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో కంచి కామాక్షమ్మ ఉగ్రం వల్ల దక్షిణ దేశ దొరలు ప్రజలు నష్టపడేది. నేను వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే, నిన్న కాక మొన్న అక్కడెక్కడో కొండ మీద కార్తీక దీపాన్ని వెలిగిస్తామని చెప్పంటే టాక్ కుదరదు అన్నారు. సరే, పాపం వాళ్ళు హిందూ సంఘాలు, పాపం వాడికి ఇంకా వెస్ట్ బెంగాల్ లాగా ఇంకా పవరైజ్ కావడానికి ఛాన్స్ రాలా. అన్నామలై ఉంటే అయ్యుండేది. అన్నామలై ఐపీఎస్ పిల్లవాడు ఉన్నాడు కదా, ఆ పిల్లవాడు ఉన్నట్టయితే కుదిరిండేది. ఆయన తీసి పక్కన పెట్టేటప్పటికీ సరే వీడు వాళ్ళు నా తెప్పలు పడిపోయారు. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన ఆయన్నేమో ఇంపీచ్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంపీచ్మెంట్ చేయాల్సి వస్తే చాలా మంది జడ్జిని ఇంపించాల్సి వస్తుంది. సరే గురువుగారు, అసలు ఏదైనా ఒక్క నిమిషం ఈ కంక్లూడ్ చేసేస్తా. వీళ్ళు చేసేది అటు తిరిగి ఏమవుతుందంటే, వీళ్ళ తిక్క పరాకాష్ఠకెళ్ళి పిచ్చిగానే మతోన్మాదం కానీ ఏదైనా కానీ పరాకాష్ఠకెళ్ళి వీళ్ళు కంచి కామాక్షమ్మ వారి జోలికి వెళ్తారు. దేర్ ది మ్యాటర్ ఆఫ్ మున్నేట్ర కజగం ద్రవ్యం మున్నేట్ర కజగం ఏడంత ఎవడైనా కానీ మొత్తం క్లోజ్ అంతే. అది అమ్మవారు చూసుకుంటుంది. అది అమ్మవారి ఉగ్రం కామాక్షమ్మ వారి గురించి మనకి ఇటువైపు కామాక్షమ్మ వారిని కామాక్షమ్మ అని పిలుస్తారు, కానీ నార్త్ ఇండియాలో కామాఖ్యాదేవి అని పిలుస్తారు. ఆ కామాఖ్యాదేవి కానీ కామాక్షిదేవి అంటే ఎవరు శ్మశానానికి అధిదేవత ఆవిడ. అది వీళ్ళు ఫండమెంటల్ గా మర్చిపోతున్నారు వీళ్ళు. ఆవిడికి ఉగ్రం వచ్చిందంటే కాకినాడలో రాసింది అది. కంచి కామాక్షమ్మ ఉగ్రమ వల్ల దక్షిణ దేశపు దొరలు ప్రజలు నష్టపడేది. ఎంత గట్టిగా సంవత్సరాలు అంతే, ఏదో దశాబ్దాలు లేవు. మ్యాక్సిమం 7 years లోపల ఇది జరుగుతుంది. ఈ 3 ఏళ్ల లోపలనే అమ్మవారికి ఏదో వీడేదో చేస్తారో అక్కడ దీపం వెలిగించకూడదు, ఇక్కడ ఇది చేయకూడదు అంటారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఈ కంచి కామాక్షం అంటే ఇప్పుడున్న విగ్రహం అసలు విగ్రహం కాదు నాకు తెలిసి. అసలు విగ్రహాన్ని పీకి అమ్మవారి గుడికి వెనక వైపున ఉన్న ఒక దేవాలయంలో ప్రతిష్ఠ చేశారు. అది కాదు, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో అమ్మవారు ముక్కు పొడికి తాగుతుందంటే నాకు 2 డౌట్లు ఉన్నాయండి. అంటే నాకున్న డౌట్ చెప్పాను.
ఇప్పుడున్న విగ్రహాన్ని కొన్ని మొక్కుకూడదు కాకుండా, లేదంటే ఇప్పుడున్న విగ్రహం కింద నేలమాడిగలో భూగర్భంలో ఉన్న బంగారు విగ్రహం మొక్కుపోవు తాగుతుందో నాకు తెలియదు. ఓకే. ఎందుకంటే నేను రెండు చూశాను. నాకు ఇప్పటికీ డౌట్, అలా ఇది ఆ విగ్రహమా ఈ విగ్రహమా అని చెప్పాను నేను. ఓకే, ఏదైనా కానీ ఆ స్థాయి నీళ్ళు వస్తే విజయవాడ ఉండదులే కానీ మామూలుగా అనుకుందాం. వీళ్ళ టైం అయితే దగ్గరకు వచ్చింది. వీళ్ళు తాజెడ్డకొద్ది వనవల్ల చేర్చిందని వీళ్ళ మూలంగా దక్షిణాది మొత్తానికి ముసుకొస్తాం. అదేవిధంగా ఆయన కాలజ్ఞానంలో దక్షిణ దేశం కంచి కామాక్షి దక్షిణ దేశం అన్నారు. అంటే దక్షిణం అంటే అటు తమిళనాడు, అటు కేరళ, కర్ణాటక, ఇది ఆంధ్ర, మళ్ళా ఇదేంటది తెలంగాణ. తాజెడ్డ కొద్ది వనవాళ్ళ చచ్చిందంటే ఇది జరగబోయేది. ఇకపోతే వీళ్ళంటారా సరే మళ్ళీ వస్తాను మీ దగ్గర. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి. నమస్తే వెంకటేశ్వర్లు గారు, ఏంటి ఒకవైపు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నారు పవన్ కళ్యాణ్, మరోవైపు సనాతన ధర్మాన్ని అసలు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ, సుప్రీంకోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పినప్పటికీ కూడా మన హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని తొక్కి పడేస్తూ ఉన్నారు. ఏమంటారు? ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఆయన పరిరక్షించుకుంటూ పోతుంటే ఇక్కడ మళ్ళీ దీన్ని లోతుకి తీసుకెళ్ళిపోతున్నారు కదా, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? సరే, అసలు సనాతన ధర్మాన్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటారు? మీ అభిప్రాయం ఏంటి? మీకు అలానే పెద్దలు శ్రీనివాసాచారి గారికి, కిరణ్ గారికి కూడా నమస్కారాలతో, ఇప్పుడు భారతదేశం పుట్టుకేంటి, అసలు భారతదేశం అంటే ఏంటి అనేది తెలియని ఇలాంటి చిన్న చిన్న క్యారెక్టర్లన్నీ కూడా వచ్చి ఇవాళ మాట్లాడతారు. అసలు ప్రపంచానికే సంస్కృతి నేర్పినటువంటి ఒక దేశం భారతదేశం. ధర్మము నేర్పింది. ధర్మం సనాతనం అంటే వీళ్ళకి అర్థం కాని ఏంటంటే ఏదో సనాతనం అనగానే శివుడు, సనాతనం అంటే బ్రహ్మో, సనాతనం అంటే అమ్మవారు. సనాతనం మీన్స్ పూర్వం అని కదా, అంటే కొన్ని శతాబ్దాలు అనేదే కానీ సనాతనం అంటే అక్కడేమి ఇట్లా ధర్మం మనకి పెద్దలు ఇచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాం మనం, భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటున్నాం. భూమి గుండ్రంగా ఎట్లా తిరుగుతుంది అనుకుంటున్నామో అట్లాగే ఇప్పుడు మన పెద్దలు నేర్పిన ధర్మాన్ని మనం పాటించుకుంటూ వెళ్దామనే కదా. ఎప్పటికైనా కానీ ఏ సందర్భంలో ఎంత టెక్నాలజీ పెరిగినా పెద్దలు మనకి ఏదైతే చెప్పారో ఈ రోజుకి మనం అవి పాటిస్తాం. ఎందుకంటే ఒక నమ్మకం మనకి. ఎవరికైనా ఇవాళ మాట్లాడే వాళ్ళు ఎవరైతే పైకి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంట్లో పోయి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళే. ఇంట్లో దండం పెట్టుకున్నప్పుడు బయటకు వచ్చి ఎందుకు అలా మాట్లాడాలి? ఇది రాజకీయం కోసమే, కేవలం ఏదో కొంతమందిని పొలిటికల్ స్ట్రాటజీ మెప్పు పొంది ఆ మెప్పు ద్వారా ఏదో చేద్దామనే కానీ ఇవాళ మాట్లాడుతున్న వాడు ఎవరినైనా సరే గుండె మీద చేసుకుని చెప్పమన్నా ఇంట్లో పుట్టలేదమ్మా. ఇప్పుడు ఇంట్లో దొంగతనంగా దండం పెట్టుకోవడం దానికి దేవుడికి, ఇంట్లో దొంగతనంగా దేవుడి ముందు చెంపలేసుకోవడం దానికి, ఇంట్లో దొంగతనంగా దేవుడి ముందు గుంజులు తీయటం దానికి, నన్ను క్షమించు దేవుడు అని అక్కడ క్షమించు దేవుడు అని లోపల ఏమో గుంజులు తీసి చెంపలేసుకుని బయటకు వచ్చి మాట్లాడే బ్యాచ్ ఇదంతా. వీళ్ళంతా దేవుడు అంటే భయపడే బ్యాచ్ ఎక్కువ మాట్లాడతారు. అట్లా దేవుడిని పూజించే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడికి భయపడరు. దేవుడిని పూజించే వాళ్ళు మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు. కరెక్ట్. ఎవడైతే ఎక్కువగా దేవుడి నుంచి కోరుకుంటాడో ఆ కోరుకున్న వాడి నోటి నుంచి వచ్చే మాటలు ఇవన్నీ కూడా. ఓకే, అదేంటి ఇదేంటి అనేది. ఇప్పుడు వాళ్ళ అయ్యగానే అతను కానీ ఏదో ముఖ్యమంత్రులు అయిపోదాం అనుకున్నారు. పాపం కొన్ని దండాలు పెట్టుకున్నారు, అది తీరినట్లేదు. ఎందుకు తీరలేదు? నువ్వు చేసిన పాపాలు, నీ తాత చేసిన పాపాల వల్ల దేవుడు నిన్ను క్షమించరా. అందుకని ఆ యొక్క ఏమంటాం ఆ ప్రెస్టేషన్ అంతా కూడా ఆ స్టాలిన్ ఉదయనిధి అనే ఆయన అసెంబ్లీ సాక్షి మాట్లాడాడు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలి? అసెంబ్లీలో దేవుడి గురించి నీకెంతరా బాబు? అసెంబ్లీలో నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. అసెంబ్లీలో నువ్వు వాడిపోయావు, ఇంకొక అతను గెలిచాడు, ఆ గెలిచిన అతను అభినందిస్తూ ఈ రకంగా మీరు పరిపాలన చేయండి, మీకు కూడా మేము సహకరిస్తామని చెప్పాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. లేదు నువ్వేమన్నా కొన్ని సూచించు, లేదు మీ టైంలో చేసిన ఏమైనా ఉంటే ఇది మేము ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టాము, దాన్ని మీరు తీసేయద్దు, మీరు కొనసాగించాలని చెప్పు. అది కాక నువ్వు అసెంబ్లీలో మాట్లాడాల్సింది పట్టుడే. అసెంబ్లీలో వచ్చి సనాతనం ఏంటి? ధర్మం అంతవరకు నేను మెచ్చుకుంటాను. ధర్మం అనేది ఒకటి ఈ నోట్లోంచి వచ్చింది. ధర్మమే ఇక్కడ
అదేదో నువ్వు వ్యతిరేక పదం కాదు. సనాతనం అనేది జనానికి వ్యతిరేకం కాదు. సనాతన ధర్మం అనేది ఇట్లా బతకండి అని చెప్పే ఒక సిస్టమ్ అది. ఆ సిస్టమ్ చెప్తున్నప్పుడు, ఆ సిస్టాన్ని జనం ఫాలో అవుతున్నప్పుడు నీకేంటి వచ్చింది ప్రాబ్లం? నీకు నీ ఇబ్బంది అంటే నీకు ఇప్పుడు ఇన్ని చెప్పినటువంటి ఆ విజయ్ గారు ఏం చేశాడు? ఎవరితో పొత్తు పెట్టుకున్నాడు? ఎంఐ ఉందో ఏ ఎంఐ మతత్వ పార్టీనే కదా, ఓపెన్ గా చెప్తారు కదా వాళ్ళు. ఆ ముస్లిం లీగ్ పార్టీ మతత్వ పార్టీనే కదా, అది ఓపెన్ గా చెప్తారు కదా రోడ్డు మీద వాళ్ళు. మరి వాళ్ళతో కలిసావు, ఎందుకు కలిసావు? నీ అధికారం కోసం, అంటే నీ స్వార్థం కోసం. ఎప్పుడు స్వార్థం కోసం వాడు రోడ్డెక్కి మాట్లాడేటటువంటి పిచ్చి మాటలు ఏంటంటే, ఈ దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి హిందువులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మనం వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళు రోడ్డు మీదకి రారు. అదే కనుక కొంత లిమిటెడ్ గా ఉన్నటువంటి ఈ క్రిస్టియానిటీనో, లిమిటెడ్ గా ఉన్నటువంటి ఈ ముస్లిం గురించి మాట్లాడితే వాళ్ళందరూ వస్తారు. ఈ హిందువులు అయితే ఏంటంటే వాళ్ళు శాంతి కాముకులు, వాళ్ళు ఏమి మాట్లాడరు, ఏమి తిట్టినా కానీ వాళ్ళు పట్టించుకోరు అనే ఒక నమ్మకంతో వీళ్ళందరూ కూడా చెప్తారు. అది కూడా నమ్మకం వీళ్ళకి. ఎందుకంటే హిందువులు శాంతి పనులు, వాళ్ళు ఏమన్నా మనం ఏమన్నా కానీ వాళ్ళు పట్టించుకోరు అనే ఒక మతం ఎక్కినటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్పితే అసలు దీనికి ఇక్కడ రాజకీయ నాయకుడు దీంతో పని ఏంటండి? రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా అందరు నామనుషులు కదా ఉండాల్సింది. కానీ వెంకటేశ్వర గారు ఉండాల్సింది. సరే, ఇప్పుడు ఇదే రాజ్యాంగం చెప్తారు వీళ్ళందరూ కూడా, ఇదే రాజ్యాంగం చెప్తారు. మళ్ళీ వీళ్ళందరూ కూడా రాజ్యాంగం ఆర్టికల్స్ పోటీ చేస్తారు. రాజ్యాంగం ఆర్టికల్స్ అని ఏం చెప్తున్నాయి నీకు? అందరు సమానమనే కదా చెప్తుంది. మరి అక్కడేమో నీకు అవసరమైనప్పుడు మనకి ఏ లైన్ అవసరమైతే ఆ లైను, ఏ వరణ అవసరమైతే ఆ వరణ వరకే మనం పెట్టుకుని పోయేటటువంటి ఈ కుహానవాదుల గురించి మనం పెద్దగా చర్చ కూడా అనవసరం శ్రీదేవి గారు. అంటే చర్చ ఎందుకు అని అంటే, మన సనాతన ధర్మాన్ని ఎందుకు ఇంతగా కించపరుస్తున్నారు? మన హిందువులంటే ఎందుకు వాళ్ళకి అంత చిన్న చూపు? ఓకే, మీరు అన్నారు హిందువుల్ని అన్నా కూడా హిందువులు ఎవరు పట్టించుకోరు, వాళ్ళ మానాన్ని వాళ్ళు పోనీ వదిలేస్తూ ఉంటారు. బట్ మనం మాత్రం ఎన్ని రోజులు వదిలేద్దాము? ఎన్ని రోజులు వదిలేసే కొద్దీ వాళ్ళు మనని ఏదో ఒకటి అంటూనే ఉంటారు, మన హిందూ మతాన్ని కించపరుస్తూనే ఉంటారు కదా. అసలు ఈ ఐక్యత అనేది చాలా మంది హిందువుల్లోనే లేదు అని అంటారు కదా. మరి మనం ఐక్యంగా వాళ్ళకి ఎదురుండి పోరాడితేనే కదా మనం రక్షించుకోగలుగుతాము. మరి ఆ పని ఎందుకు మనం చేయట్లేదు హిందువులం అయ్యుండి? గాడ్ నోస్ అండి, మనం ఒక పవర్ ఉందని మనం నమ్ముతాం. మనం అంటే పెద్దలు శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు, వాళ్ళ ముందు నేను చెప్పేటంత కాదు. కానీ ఎందుకంటే ఈ దేశంలో మనకి చాలా మంది గురువులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేనేం నమ్ముతానంటే, దేవుడు మనం ఒక పవర్ ఉందని నమ్ముతాం. దేవుడు ఉన్నాడు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే, అరే వీళ్ళందరూ కనుక నిజంగా ఏకమై కనుక రోడ్డు మీదకి వస్తే ఆ ఇదంటే ఆ లేచే దుమ్ముకే చచ్చిపోతారు వాళ్ళంతా. వీళ్ళలో నుంచి వచ్చే శ్వాస, ఉచ్ఛ్వాసం, నిశ్వాసం అసలు మనం పీల్చుకోలేదు కాదు, ఆ వదిలే శ్వాసకే, ఆ పవర్కే చచ్చిపోతారు వీళ్ళంతా. అందుకని దేవుడు కూడా ఏం చేస్తాడంటే, వద్దు వీళ్ళందరినీ రోడ్డు ఎక్కించడం కరెక్ట్ కాదు, రోడ్డు ఎక్కిస్తే ఈ దేశంలో వీళ్ళందరూ కూడా చచ్చిపోతారు వీళ్ళంతా అని చెప్పి, నిజంగా అది కూడా గాడ్స్ క్రియేషనే. దేవుడు ఇంకా మనం తిట్టినా గానీ, హిందువులు తిట్టినా గానీ, హిందువులు ఆరాధించే దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళకే పాపం వాళ్ళు బతకాలు, వాళ్ళందరూ కూడా బతకాలని చెప్పేసి దేవుడు చేస్తున్నాం అనిపిస్తుంది నాకైతే. వదిలేస్తాడు. నిజంగా వీళ్ళందరూ ఏకమైతే ఎవడన్నా మాట్లాడగలుగుతారు? వాళ్ళకి అదే నేను చెప్తుంది. వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళ ధర్మము వాళ్ళకి చెప్పింది ఏంటంటే, వాళ్ళకి దేవుడు నేర్పింది ఏంటంటే, ఎదుటోడు తిట్టినా గానీ ప్రేమించు వాడిని, ఎదుటోడు తిట్టినా గానీ వాడిని క్షమించు అనే ఒక క్షమాగుణాన్ని ఈ సనాతన ధర్మం చెప్తుంది మనకి. ఆ క్షమాగుణమే వాళ్ళకి ఏదో కొమ్ములు ఇచ్చినట్టు అనుకున్నారు. కొమ్ములు ఇవ్వరా, ఇక్కడ క్షమిస్తున్నాం కాబట్టి వాళ్ళు అనుకుంటారు అట్లా. ఇక్కడ ఒక్క నిమిషం ఎవరైనా వీళ్ళు ఏంది వాడిని క్షమించేది అనుకుంటే వాడు ఇప్పుడు మిగలడు, ఆ నోట్లోంచి మాట కూడా వాడికి రాదు. అది వాళ్ళు తెలుసుకోవాలి. అలా నేను చెప్పేది ఏంటంటే, ఈ సోకాల్ రాజకీయ నాయకులు ఎవడో మాట్లాడేటువంటి ఈ రాజకీయ నాయకులు అనే వాడికి చెప్తుంది ఏంటంటే, మీరు రాజకీయం అంటే సేవ చేయటం, రాజకీయం అంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం, రాజకీయం అంటే నీకు ఓట్లు వేసినటువంటి జనానికి నీ టర్మ్లో ఏం మంచి చేసామనేది. అంతేగాని నీకు దేవుడి గురించి నీకెందుకు? ఎవడు ఏ దేవుడిని పూజిస్తే నీకెందుకు? నువ్వేమన్నా దేవుడు దండం పెట్టుకుంటూ పడుతున్నావు చెప్పు నువ్వు. అరే నీ కారుకి నిమ్మకాయ కడుతున్నావు, ఏ నమ్మకంతో కట్టుకున్నావు నిమ్మకాయ? నువ్వు 1 కోటి 4 కోట్లు 5 కోట్లు పెట్టుకున్న కారు కింద నిమ్మకాయలు పెట్టి పారేస్తున్నావు. ఏ నమ్మకం అది? ఎక్కడ చెప్పిన ధర్మం, ఎవడిచ్చిన నమ్మకం అది? వీళ్ళందరూ ఎవరు కట్టుకుంటూ వస్తున్నారు. అంటే వాళ్ళు బాగుండాలి కదా, వాళ్ళకేం అవ్వకుండా వాళ్ళు బాగుండాలి కదా, వాళ్ళు కూడా కోరుకుంటారు. నీ ఇంట్లో నీ భార్య నీ కోసం దండం పెట్టుకోవాలి, నీ ఇంట్లో నీ అమ్మ నీ కోసం దండం పెట్టుకోవాలి. పుల్లికెళ్ళి నువ్వు రోడ్డు మీద ఏదో పిచ్చి మాట్లాడతావా? సో ఇలాంటి వాళ్ళ గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు శ్రీదేవి గారు. మేము కూడా ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను మొన్న మా మీటింగ్ లో కూడా అదే చెప్పారు. అసలు మన వాళ్లే గనక మన దాన్ని గనక పాటిస్తే వాళ్ళు అట్టుకుంటారండి. మన లడ్డు గురించి వచ్చినప్పుడు ఏమన్నారు? లడ్డు జరిగింది కల్తీ, కానీ ఉన్నది లోపలంతా వాళ్ళు ఎవరు లేరు కదా, మనాళ్లే కదా ఉంది. అంటే మనాళ్ళు కూడా
ఎట్లా చూసి చూడకుండా పోతున్నారు చూడండి. ఇప్పుడు అధికారులు తెచ్చాడు, నెయ్యి బదులు వేరే తెచ్చాడు, వీడు తెలుసు అక్కడ. ఆ ఉండేటటువంటి ఆ వంట పాత్రదాడు తెలుసు అది కరెక్ట్ కాదని, కానీ దాన్ని యాక్సెప్ట్ చేశాడు. అంటే ఒక యాక్సెప్టెన్స్ అనేది ఉన్నది ఈ హిందూ ధర్మంలోనే. ఈ క్షమించేసేది కానీ ప్రతిదాన్ని కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి ఒక గుణాన్ని ఆ దేవుడు ఎందుకు హిందూ మతానికి ఇచ్చాడు. వీళ్ళందరూ కూడా సర్వైవ్ అవుతున్నారు. దాని వల్ల వీళ్ళు ఈ సోకాళ్ళు పెద్దంతా సర్వైవ్ అవుతున్నారు. అదర్వైజ్ వీళ్ళందరూ కూడా ఎప్పుడో మాడిపోయేవాళ్ళు వీళ్ళంతా. అందుకని ఏంటంటే ఎంతమంది ఎన్నన్నా సనాతన ధర్మం అనేదే ఈ దేశాన్ని కాపాడుతుంది, ఆ ధర్మమే కాపాడుతుంది. వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఈ హిందూ ధర్మం అనేది, హిందూ మతం అనేది ఈ దేశంలో ఉంది కాబట్టి ఇంకా మీలాంటి వాళ్ళందరూ కూడా తిరగగలుగుతున్నారు. అరే మనం చూసాం కదండి, జరుగుతున్నప్పుడు ఆల్రెడీ జరుగుతున్నటువంటి ఇరాన్ యుద్ధంలో ఏంటి మీరు ఎవరో వాట్సాప్ లో అప్పుడప్పుడు కొటేషన్ పెడతారు చూస్తా. విలాసాలకేమో దుబాయ్ పోతారంట, ఇంకోటి ఏదైనా ఇంకోటి చేస్తున్నట్టు ఇంకో దేశం అక్కడ చేస్తున్నట్ట. వాడు బతకాలంటే భారతదేశానికి రావాలంట. అంటే నువ్వు ఎన్ని చేసినా కానీ నువ్వు బతకాలంటే మళ్ళీ ఈ గడ్డ మీద రావాలి, ఈ గడ్డ మీద ఉంటేనే నీకు బతుకుంది. అలాంటి గడ్డ ఇది. సో అందుకని ఈ పిక్చర్ని మాట్లాడుకునే గురించి మనం సీరియస్ గా తీసుకోవాల్సిన లే. ఏదో ఒక రోజున వీళ్ళందరూ తెలుసుకుంటారు. తెలుసుకుని వాళ్ళ తప్పును వాళ్ళకి తెలుసుకుని చంపలేసుకునే రోజులు ఖచ్చితంగా ఆడకి పోతుంది. ఎవడైనా తిరిగి 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 భూమి ఎట్లా ఉంటుందో ఇక్కడికి రావాల్సిందే, దీన్ని పూజించాల్సిందే, ఇక్కడ దండం పెట్టుకోవాల్సిందే. రైట్. కిరణ్ గారు నమస్తే అండి. ముందు పెద్దలకి మీకు నమస్కారం. కిరణ్ గారు, ఇద్దరు కూడా చాలా చక్కగా మాట్లాడారు సనాతన ధర్మం గురించి. మరి ఏంటి, ఒకవేళ అధికారంలో ఉన్నా అలాగే మాట్లాడతారు, లేకపోయినా మాట్లాడితే ఏమొస్తుందని మాట్లాడతారు? ఇంకా అధికారంలో లేరు కదా, లేకపోతే మాత్రం ఇప్పుడు అలా మాట్లాడితే ప్రజలు వాళ్ళని ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? పోనీ 5 ఏళ్ల వరకు అయితే యాక్సెప్ట్ చేయరు కదా, ఆ తర్వాతే కదా మళ్ళీ చూడాలి. సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన ఒక సామాజికవేత్తగా? అమ్మా, ఇప్పుడు సార్ అన్నట్టు సనాతన ధర్మం చాలా గొప్పది, అంతా బాగుంది, అన్ని బాగుంది. మనకి ఏమరా అంటే సనాతన ధర్మంలో హిందువులకి ఏమరా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హిందుత్వం అంటే ఏమో తెలియదు. హిందుత్వం పుట్టినాము, ఫలానా కులం అనేది గట్టిగా చెప్పగలుగుతాము, కానీ హిందుత్వం అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా పాటించాలనేది మనకి 95% తెలీదు. ఇట్లా పెద్దలకు ఊరికిద్దరికో పోరాడే వాళ్ళకి తప్పితే అది పిల్లలకు కావచ్చు వాళ్ళకి ఎవరికి తెలియదు. ప్లస్ ఇంకొకటి ఏమంటే మన హిందువులకు ఉన్న దౌర్భాగ్యం ఏమంటే మన ధర్మం మనకు తెలియకపోగా పక్క ధర్మం చాలా గొప్పది, వాళ్ళు చాలా మంచోళ్ళు అని అంటాం. మన ధర్మంలో కులాలు ఉన్నాయని అంటాం, కానీ పక్క ధర్మంలో కులాలతో పాటు వర్గాలతో పాటు కులాలు ఉన్నాయి అనే సంగతి మనకు తెలియదు. మన ధర్మంలో కులం ఎప్పుడు వచ్చింది అనేది తెలియదు. మతాల్లో కులాలు ధర్మాలు ఉన్నా కానీ వాళ్ళు ఏది అనేది వాళ్ళు చెప్పరు, బయటకు చెప్పరు, మనకు తెలియదు. మనకు తెలిసింది అంత ఏమన్నా అంటే అందరూ సమానమే, అంతా మంచిదే, ఎవడన్నా ఏమన్నంటే మనం ఏం పట్టించుకోవాలి, వెళ్ళిపోవాలి. మనకి ఈ బానిసత్వం అనేది మనం ఎప్పుడైతే వదులుతామో, మన ధర్మము క్షమించే ధర్మం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకు మనం సర్వే జన సుఖనో భవంతు అని చెప్పినటువంటి ధర్మం ప్రపంచంలోకి వెళ్దాం, అది సనాతన ధర్మం, దాన్ని ఎవరు కాదని లేడు. కానీ మన దగ్గరికి ఒక వస్తువు, ఒక జంతువు ఏదైనా వచ్చినప్పుడు ఆ జంతువు లక్షణం ఏదైనా తెలుసుకోగలిగినప్పుడే మన మనుగడ అనేది ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే సాధు జంతువుకి విష జంతువుకి తేడా తెలియకుండా జంతువే కదా అని విష జంతువుల్ని సమానంగా ఉండటం మొదలు పెట్టాం. గోవుతో పాటు విష జంతువులు సమానం అనుకుంటున్నాం. అది తప్పు మందే, వాళ్ళదేం కాదు. వాళ్ళు పక్కా ప్లాన్ గా ఉన్నారు, పక్కా స్కెచ్ తో వాళ్ళ గ్రంథం రాసుకొని క్లియర్ గా వాళ్ళు మొత్తం సనాతన ధర్మం భారతదేశంలో హిందుత్వం నాశనం చేయాలని అజెండాతో వచ్చిన వాళ్ళే. మొట్టమొదటిగా ఎక్కువ ఆప్షన్ వేస్తుండేది క్రిస్టియానిటీలో ఉండదమ్మా. క్రిస్టియానిటీ అన్న అయితే ఈ ముస్లిం అనేది తమ్ముడు. క్రిస్టియానిటీ నుంచి దాన్ని కొంచెం విభేదించి పక్కకు వచ్చి ముస్లిం మతాన్ని స్థాపించుకున్నారు. అంతేగాని రెండు వేరు వేరేం కాదు. ఇద్దరు స్థాపించుకున్న వాళ్ళు క్లియర్ గా వాళ్ళ గ్రంథంలో క్లియర్ గా వాళ్ళ గ్రంథం ప్రకారం ఎత్తుకుంటే మీరు ఇప్పుడు ఇక్కడ రిపోర్టర్ గా మీరు యాంకర్ పని చేయకూడదు. మీరు ముస్లిం క్రిస్టియన్ ఖురాన్ బైబుల్ ప్రకారం మీరు యాంకర్ పని చేయకూడదు. మీరు ఒక ఇంట్లో పోయి కూర్చొని ఉండాలి. కానీ అది మనకు తెలుసా తెలియదు. క్లియర్ కట్ గా ముస్లింస్ లో మహిళల యొక్క పరిస్థితి ఎట్టుంది, బయట పురుషుల యొక్క పరిస్థితి ఏంటి అనేది మనకు తెలియదు. కాబట్టి మనం ప్రమాదం అనుకుంటున్నాం. వాళ్ళు క్లియర్ గా అడుగు కాని చోట అధికమైన తర్వాత వాళ్ళు పాటిస్తారు. మీ దగ్గర స్ట్రెంత్ లేనప్పుడు మీరు అణిగి ఉండాలి. ఎప్పుడైతే మీ స్ట్రెంత్ పెరుగుతుందో అప్పుడు వాళ్ళకి సంబంధించే విధానం మీ దగ్గర ఉండాలి అనే సిద్ధాంతంతో వాళ్ళు కలిగి వస్తారు. కాబట్టి వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. స్లోగా వాళ్ళు పాయిజన్ వేసుకుంటూ వస్తున్నారు. పైగా మనకు నీతులు చెప్పేది ఎవరు అంటే
మన హిందూ నాయకులే. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళకి బానిసలు. ఒక నాయకుడు చెప్తే మనం 100 మంది మనం సైలెంట్కి వెళ్ళిపోతున్నాం. అరే ఈ నాయకుడు సరే, అసలు బానిసలుగా ఎందుకు మారుతున్నారు దానికి కూడా మీరే ఆన్సర్ చేద్దరు. కానీ ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత మళ్ళీ మీతోనే మాట్లాడదాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే వెల్కమ్ బ్యాక్. రైట్, కిరణ్ గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడారు హిందువులు అయ్యుండి కూడా మనము సనాతన ధర్మం గురించి కానీ ఇంకేదైనా మాట్లాడితే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, బానిసలుగా ఉంటున్నారు అని. అంటే ఎందుకు వాళ్ళకి బానిసలుగా ఉంటున్నారు? అంటే వాళ్ళతో ధైర్యంగా కొట్లాడే శక్తి లేకపోతే మనకెందుకులే అనుకుంటున్నారా? రెండు పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ మనకి ఏమంటే ఎప్పుడైతే మనం బౌద్ధం మనకి భారతదేశంలో అదొక వ్యాధిలాగా అంటుకుంటూ వచ్చింది భారతదేశం మొత్తం. దాని తర్వాతనే శంకరాచార్య జగద్గురువు గారు వచ్చిన తర్వాతనే మళ్ళీ సనాతన ధర్మం వికసించడం మొదలు పెట్టింది. ఎప్పటి నుంచి ఈ బౌద్ధిజం నుంచి మళ్ళీ సనాతన ధర్మం వికసించి మళ్ళీ మన పూర్వ సాధించడం మొదలు పెట్టాం. ఎవరైతే మిగిలిపోయిన బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బౌద్ధిజంలో ఎవరికి హాని చేయకూడదు, ఎవరికి నష్టం చేయకూడదు అనే ఆలోచనలో సగం మంది ఉండిపోయారు. మిగతా వాళ్ళంతా సోంబేర్లాగా తయారవుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ ఇతర మతాలు మన మీదకి వచ్చినాయో వాళ్ళ పక్క అజెండాతోనే వాళ్ళ గ్రంథాల్లోనే ఉంటది. నీ సంఖ్య తక్కువగా ఉన్నంత వరకు నువ్వు వేచి ఉండు, ఎప్పుడైతే నీ బలం పెరుగుతుందో అప్పుడు నీ యొక్క విధానం పాటించేది వాళ్ళకి ఉంటుంది. ఆ విషయంతో వాళ్ళు ఇతర దేశాల మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ దేహి అంటే వస్తారు. నిదానంగా వచ్చినప్పుడు వాళ్ళకి అనుగుణంగా కొంతమందిని చూసుకుంటారు. ఎవరు ఎక్కువ సోంబేరితనంగా ఉండాలనే విధానం చూసుకుంటారు, ఎవరు స్వార్థపూరితంగా ఉండాలనే విధానం చూసుకుంటారు. వాళ్ళని గ్యాదర్ చేసుకొని వాళ్ళతో పాటే అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంటంటే అంటే ఇప్పుడు మన జనరేషన్, ఈ జనరేషన్ గతం పక్కన పెట్టేస్తే మన జనరేషన్ తీసుకుంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం విజువలైజేషన్ కానీ లేకపోతే పేపర్ చదవడం కానీ ఏదైతే చూస్తున్నాం ఇదంతా కూడా ఈ కమ్యూనిస్ట్ భావజాలంతో ఈ కాంగ్రెస్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి కల్పిత కథలనే మనం చూస్తూ వచ్చాం. మనకి ఎందువల్ల ఎప్పుడు కూడా ఈ సినిమాల విధంగా కావచ్చు, ఇంకొక విధంగా కావచ్చు, మనల్ని ప్రతి సినిమాలో డిగ్రేడ్ చేస్తూ చూపిస్తారు, ప్రతి సినిమాలో తక్కువగా చూపిస్తారు, మనకు లేని కుల వర్షాలు ఎక్కువగా ఉన్నాయని చూపిస్తారు. వాళ్ళ దాంట్లో మనము కుల ఘర్షణలో నీ కులం నా కులం పెద్ద గొప్ప తప్పు అనుకుంటున్నాం. కానీ ఎప్పుడు కూడా ఒక కులం వాళ్ళు సామూహికంగా పోయి ఇంకో కులాన్ని నాశనం చేయాలని చేయలేదు. ప్రపంచ దేశాల్లో ఒక పక్క యూదుల్ని ఇప్పుడు చెప్తున్నటువంటి క్రైస్తవులు వీళ్ళు చంపారు, ఆ పక్క సున్నీలు సియాలు కొట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు ముస్లింస్ లో సున్నీ, సియా, సూఫీ అంటే 3 వర్గాలు ఉంటాయి. ఇప్పుడు సున్నీ వర్గము సియా వర్గం మీద దాడి చేస్తున్నారు. ఇవి వాళ్ళు పాకిస్తాను, ఇరాను ఇవి ఒక ఇదైతే సౌదీ వీళ్ళు సపరేట్ వాళ్ళు మళ్ళీ వర్గం వీళ్ళు. ఈ విషయాలు ఎంతమందికి తెలుసు? బాంబులు వేసుకొని దర్గాల్లో బాంబు పేల్చిన ఎవరున్నా హిందూకి పేలుస్తున్నాడా? మసీదులో బాంబు పేల్చింది ఎవరున్నా హిందూకి పేలుస్తున్నాడా? లేదు కదా. అదే హిందువుల్లో గుడిలో ఎప్పుడైనా ఒక బాంబు వేయగా చూసారా? లేదు. ఇక్కడ మాలవాడు కావచ్చు, మాది కావచ్చు, రెడ్డి కావచ్చు, బ్రాహ్మణ కావచ్చు, ఎవరైనా రాముడు కొలుస్తాం, ఎవరైనా శివుని కొలుస్తాం. అదే మీరు చూడండి, సున్నీలు దర్గాకు పోయేవాళ్ళు మసీదుకి పోరు, మసీదుకి వాళ్ళు దర్గాకు పోరు. అలాగే చర్చిలకు పోతే లూథరన్లు, క్యాథలిక్, బెల్టాలు, ఇవన్నీ ఉంటాయి. వీటిలో మళ్ళీ ఏంది, రెడ్డికో చర్చు, నాయుడుకో చర్చు, బాబుకో చర్చు, ఇన్ని ఉంటాయి. ఇవి మనకు తెలుసా? మన ఊర్లో అడిగి చూడండి హిందువుల్ని, వాళ్ళు ఏమంటారు? వాళ్ళంతా ఒకటే, వాళ్ళు సమానం అని అంటారు. ఎక్కడ సమానత్వం ఉంది? మనమేమో మంచిగా ఉంటూ అందే మంచిది కానీ మనం తెలుసుకోలేకపోతుండడం వల్ల వాళ్ళు ఈజీగా సునాయాసంగా దాన్ని వెళ్తున్నారు. మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం అంటే మన తల్లిదండ్రులు నాకు చెప్పడం లేదు. మన తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? నువ్వు సంపాదించు, ఎక్కువ మార్కులు తెచ్చుకో, నువ్వు సంపాదించి ఎక్కువ మార్కులు తెచ్చుకో, చివరికి వాడు వచ్చి నేను సంపాదించి మొత్తం ఎత్తకపోతాడు. కనీసం మన పేరెంట్స్ మనకు చెప్పడం లేదు. ఇప్పుడే మా సినిమాలు ఒక 4-5 సినిమాలు మాత్రమే వచ్చాయి హిందుత్వానికి సపోర్ట్ చేస్తూ. ఏంటి అని చెప్పడానికి 4-5 సినిమాలే. ఒక్క సినిమా నేర్చుకోండి అమ్మా. ఒక్క సినిమాలో అయినా సరే హిందువులు మంచిగాను బ్రాహ్మిన్స్ తిట్టడం, బ్రాహ్మిన్స్ వ్యతిరేకించడం, బ్రాహ్మిన్స్ ఎందుకు చంపబడినారని అంటే వాళ్ళకు ఉన్నటువంటి బ్రాహ్మణత్వం అంటే ఏంటంటే మా జ్ఞానం. ఈ జనాల అది వేరే సబ్జెక్ట్ ఫుల్గా పక్కకు పోతుంది. బ్రాహ్మణత్వం అంటే మొత్తం జ్ఞానం అక్కడ ఉంది. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు చంపేస్తే మిగతా వాళ్ళు చంపడం చాలా ఈజీ. మనం చంపాల్సిన పని లేదు. వాళ్ళే భయంతో మన దీంట్లోకి వచ్చేస్తారు, మతం మారిపోతారు అనే ఉద్దేశంతోనే ఈ బ్రిటిష్ అంటే సిద్ధాంతంలోనే ఈ బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పెట్టారు. ఇప్పుడు బ్రాహ్మణిజానికి వ్యతిరేకం అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ రాహుల్ ఖాన్ నేను పలానా బాబురావు అంటాడు కదా, బ్రాహ్మణ్ అంటాడు కదా.
అలాంటప్పుడు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, నెహ్రూని చేస్తాం వచ్చి బ్రాహ్మణత్వానికి వ్యతిరేకం అంటే బ్రాహ్మణత్వానికి వ్యతిరేకం అని అంటారు. మన బ్రాహ్మణ కుటుంబం అని చెప్పి ఆ గాంధీ కుటుంబాన్ని వచ్చి మీద పట్టుకుంటారు. వీళ్ళ అజెండా క్లియర్ మా హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలంటే ఏం చేయాలని పక్కా ప్లాన్ ప్రకారమే లాక్కొని వస్తున్నారు. ఆ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ జరుగుతా ఉంది. నిజంగా చెప్పాలంటే రాజకీయాల్లో నార్త్ లో కొంతమంది అంటే ఉన్నతేమో కానీ ఈ సౌత్ కు వచ్చేసరికి సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఏకైక మగాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆదర్శంగా త్రిపురార్ గారు నిలిచారు. త్రిపురార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారు అంటే వాల్మీకి గతంలో అతను వేరే పేరు మార్చాడు. ఆ స్థాయి అంటే వంటలు చేసి లూటులు చేసే స్థాయి నుంచి ఒక్కసారిగా వాల్మీకిగా వచ్చి మనకు రామాయణాన్ని ఇచ్చారు. అట్లా పవన్ కళ్యాణ్ గారు గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా బాధ వేస్తుంది, కోపం వేస్తుంది. అలాంటి స్థాయి నుంచి ఈరోజు సనాతన ధర్మం ఏ విధంగా ఉండాలి, ఎట్లా మూవ్ అవ్వాలి అనే విధానాన్ని అతను పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగా పాదప్రదం తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు ముందుకు రావాలి. ఖచ్చితంగా బయటకు వస్తే గానీ అప్పుడు కానీ ఈక్వాలిటీ అనేది తెలియదు. మనం నాయకులు ఇప్పుడు టీవీకే పార్టీ, అప్పుడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, అతను డిఎంకే పార్టీ, అతను వీళ్ళందరూ కలిసి సమూలంగా సనాతన ధర్మం మనం ఎప్పుడు కూడా ఇది తప్పు అని చెప్తే దీన్ని నిర్మూలిద్దామని అనలేదు. మనం నిర్మూలించాలని భావం మనకుంటే ప్రపంచ దేశాలు వేరే మతాలే ఉంటాం, భావజాలం లేదు. కానీ మన మీదకి వస్తే తిరగబడే తత్వం మనని మర్చిపోయినాం. దాన్ని మళ్ళీ బయటకు తీసుకురావాలి. ఎదుటి వ్యక్తి మన మీదకి వచ్చినప్పుడు నిలయాలి. రైట్ గురుగారు, మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మౌన పాత్ర ఎందుకు వహించడం, దీనిపైన మాట్లాడి దాన్ని ఎందుకు ఖండించలేకపోయారు? ఇప్పుడు సీఎం ఏ క్యాస్ట్ అయినా అవనియండి, బట్ ఒక రాష్ట్రానికి సీఎం అయినప్పుడు ఒక దాని గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఖండించాలి కదా. ఆ రైట్స్ ఆయనకి లేవా, లేకపోతే ఆయన కావాలనే మాట్లాడలేదు అనుకోవాలా, నాకెందుకులే అనుకోవాలా? అవును, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా అవ్వండి. నాకు అందరూ సమానమే అంటారు కదా, మరి అందరూ సమానమే. ఓటు బ్యాంక్ తప్పింది ఇంకోటి లేదమ్మా. అతను వెనుక ఉన్న ఇవి ఈడీ దాడులు కానీ, ఆ ఈడీ దాడులు కానీ వీటి మూలంగా వీళ్ళు వెనక ఎవరెవరు ఉన్నారు అనేది మొత్తం బయటకు వస్తుంది. ఏం పర్వాలేదు వాళ్ళు రావడం. ఇప్పుడు జోసఫ్ విజయ్ రాకపోతే ఆశ్చర్యం, నాకు వస్తే నేనేం ఆశ్చర్యపట్టుకోను. ఎందుకని చెప్పంటే ఫలానా ఈ సంఘటన జరగాలంటే ఈ నాస్తికం నుంచి హిందువులు కాకుండా ఇంకొకటి దగ్గరికి వెళ్ళాలి, అది అనివార్యం. ఎవరు వస్తారు అనేది అని చెప్పని అనుకున్న ఫలానా వచ్చాడు. ఇది ఆయన మనస్తత్వం అనేది సామెత కాపురం చేసి అక్కడ గడప దగ్గర బయటపడుతుంది అన్నట్టు ఈ మనస్తత్వం బయటపడాల్సింది. రెండోది, హిందువులు పోలరైజేషన్ కావడం అనేది మొదలైంది. అది ఒక ఇప్పుడు మన హైదరాబాద్ చూడండి, మీరు పసిపిల్లలు అనుకుంటా 1983 ఆ ప్రాంతం, 81, 80 అప్పటి నుంచి నేను కర్ఫ్యూ చూసాను. నేను కర్ఫ్యూలు చాలా చూసాను. ఇప్పుడు మన మామూలుగా బయట సికింద్రాబాద్ అటువైపు మతపరాలు అందరు, కానీ ఓడి సిటీలో జరిగితే కులం అనేది చూసుకోకుండా అందరూ హిందువులందరూ ఒకటి అవుతారు. హిందువులందరూ ఒకటేసి వాడు రాడేసి వీళ్ళు కూడా రాడేసి నేను కళలు చూసాను. అప్పుడు నేను కూడా చిన్నాడు. ఇది ఇప్పటికీ కొనసాగుతుంది. నక్సల్బరీ ఉద్యమం లాంటి ఉద్యమంలో వేసిన పశ్చిమ బెంగాల్లో వాళ్ళకొకళ్ళు లీడర్ లేక, ధైర్యం చెప్పి ముందుకు ఇచ్చేసేవాళ్ళు లేక, వాళ్ళలో సింహాలు ఉన్నా కానీ లేదా చిరుతలున్నా పులులున్నా కానీ వాళ్ళకి లీడర్ లేక, సరైన మార్గదర్శనం చేసేవాళ్ళు లేక, ఈ మమతా బెనర్జీ డోంట్ నో వెదర్ హీస్ ఆవిడ ముస్లిమో హిందూ తెలియదు నాకు, ముస్లిం అని అంటుంటారు. ఆవిడని ఎదుర్కొనేదానికి అందరూ ఏకీకృతం కావడానికి టైం పట్టింది. నక్సల్బరీ ఉద్యమానికేమో వాళ్ళు బ్రహ్మాండంగా ఇది అయిపోయింది.
ఆ నక్సల్ ఆ కమ్యూనిస్ట్ దీన్ని ఎదుర్కొని ఈవిడ వచ్చింది. ఈవిడ అరాచకాలు అంతకంటే భయంకరంగా ఉండి ఇది కావడానికి టైం పెట్టింది. సేమ్ పోలరైజేషన్ రేపు ఆంధ్రాలో కూడా వస్తుంది. నేను కాక మొన్న కడప ఏదో సర్కిల్ గురించి వివాదం చూశాం. ఆదోని, కర్నూలు వీటిలో జరుగుతున్న వివాదాలు చూశాం. ఇది ఇంకొకటి ఏంటంటే, మన హిందువులకి ఏంటంటే, మనం 100 మంది ఉన్న జాగ్రత్త చాప్ కింద నీళ్ళు వచ్చి వాళ్ళందరూ ఏకమయ్యి మనలో కొంతమంది చచ్చిపోయిన తర్వాత కానీ ఇది కలగదు. అక్కడ వస్తుంది తిప్ప. యువకానక టైంలో ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఈ దేశంలోని గుళ్ళకి, దేవాలయాలకి, కోటలకి, దుర్గాలకి, నగరాలకి రక్షణగా ఉన్న విషం రమించి పోచుకోవాల్సిన తర్వాత ఇది రక్షకులు లేని రాజ్యాలు అయిపోయింది. ఇప్పుడు అందరూ పోలరైజ్ అవుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళందరికీ నేను చాలా కాలం క్రితం, పేరు చెప్పలేను, మీరు ఊహించుకోండి. చాలా కాలం క్రితం ఒక నవల రచయిత పెద్ద ఆయన, ఈ దేశంలో సౌత్ ఇండియా నుంచి ఒక పెద్ద ఆయన, ఒక వీరుడు వస్తాడు, ఆయన ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించబోతున్నాడని చెప్పంటూ పర్టికులర్ ఒక సినిమా నటుని పెద్దగా చేసి చూపించాడు. నేను చాలా ఘాటుగా రాశాను. స్వామి వచ్చే ఆయన మామూలు వ్యక్తి కాదు, వీరభోగసంతరాయల వారు. దానికి ఉన్న ఈ సినిమా యాక్టర్ ఈ వీళ్ళకి ఇది లేదు, నువ్వు వాళ్ళని మునగ చెట్టుకిచ్చి మాకు వాళ్ళ జీవితాన్ని నాశనం చేయమాకు అని చెప్పని చాలా ఘాటుగా రాశాను. ఇప్పుడు వీళ్ళు కూడా సౌత్ ఇండియా నుంచి వచ్చిన వీరుడిని అది ఇది అని చెప్పనుకుంటారు. వాళ్ళు సినిమాల్లో చేసే వీరాది వీరుడు ఒక దెబ్బ, ఒక గుద్దుతే 10 పల్టీలు వేస్తుంటాడు, కింద పడి లేస్తాడు, కింద ఫిజిక్స్ ఎవడన్నా నేర్చుకుంటే వాడికి మెంటలేకపోతుంది. ఇది నిజమా కాదా? అట్లా అయితే ఇట్లాంటి వీరుడు కాదు వచ్చేది, అది ఈజ్ వారియర్. స్వామివారి దళపతి వస్తున్నాడు. స్వామివారు కూడా దక్షిణాదిలోనే పుట్టాడు. అసలు శంబళ అని అంటే వాడేదో అక్కడ ఉన్నాడు, అదే హిమాలయాలు ఉందనుకుంటారు, కానీ శంబళ అనే ప్రదేశం అనేది లాంగిట్యూడ్ యాటిట్యూడ్ సహా నాకు తెలుసు. కానీ ఆయన ప్రవేశం మనం భగ్నం చేయడం నాకు ఇష్టం లేదు, పర్మిషన్ కూడా లేదు నాకు. ఓకే, ఆ దళపతి కూడా ఇది చేస్తాడు. ఈ దక్షిణ దేశం దొరలు వీళ్ళు అన్నారు కదా, ఈ దొరలు అంటే వీళ్ళు ఏదో రాజులు గీజులు కాదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ అని ఎవడైతే ఏంది, తమిళనాడు అయితే ఏంది, ఆంధ్ర అయితే ఏంది, వీళ్ళందరూ దొరలే. వీళ్ళందరూ నష్టపడతారు, అమ్మవారే చూసుకుంటుంది. ఓకే, పోలరైజ్ అవుతున్నారు, కావాలా? కానివ్వండి. ఒకనొక టైంలో వీళ్ళు ఏ స్థాయి మార్పిడి జరిగిందంటే, ఇప్పుడు కేరళలో సిరియన్ క్రిస్టియన్స్ అని ఉంటారు. ఆ సిరియన్ క్రిస్టియన్స్ అందరూ బ్రాహ్మణులు ఒకప్పుడు. వాళ్ళ బ్రెయిన్ వాష్ అవుట్ అట్టుంటుంది. మతారాధన, విగ్రహారాధకులను చంపమని చెప్పిన బైబిల్లోనే ఉంది, మిగతా ఖురాన్లోనే ఉంది, వీళ్ళు ఉంది. వాళ్ళు పేరు మార్పు అంతే, కానీ అల్టిమేట్ ఏంటంటే వాళ్ళని చంపేసేయండి అని చెప్పండి. ఇవన్నీ చూస్తే స్వామివారి దళపతి ఊరుకుంటాడా? ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నారే వీళ్ళందరూ ఈ రాజకీయ నాయకులు ఇదని చెప్పనని, మహాత్మానే ఒకడు ఉన్నాడు. ఆ మహాత్మానే బిల్లు ఎవరు ఇచ్చాడు? బ్రిటిష్ వాడు ఇచ్చాడు గజెట్లో. వాదన పెట్టుకోవటం కాదు, చరిత్ర లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఈ ది డేస్ నియరింగ్, ఇది నేను నా వెబ్సైట్ లో చెప్పాను, ఇంతకుముందే చెప్పాను నేను. క్రోధినామ సంవత్సరంలోనే మన దేశంలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు మేము తిరగబడతారు అనుకున్నాను. అది బంగ్లాదేశ్, నేపాల్ అడిపోయింది. అంటే కాస్త సంతోషపడ్డా అనుకుంటున్నాను, కానీ మన దేశంలో కూడా జరిగితే బాగుండని చెప్పని జరుగుతుంది. ఈ దేశానికి ఇప్పుడు మీరన్నారే హిందువుని ఏమంటే ఏదైనా వీటికి చచ్చినట్టు పడి ఉంటారని చెప్పనని, ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్లో హిందువులందరూ ఈ శుభేంద్ర అధికారి ఈ చేసిన తర్వాత పిల్లలు పోనీ మైనర్లు అనుకుందాం, మైనర్లు లేదంటే ఇంకా మిగతా హిందూ యువత మొత్తం కదిలి బిఎస్ఎఫ్ జవాన్లకి తోడుగా వాడు బార్డర్కి వెళ్ళి రే మీరు అటు నుంచి ఇటు వచ్చారంటే తగనరుగుతామని చెప్పని అన్నారు. అక్కడ తెలిసిపోయింది. ప్రపంచానికి అర్థం కావాల్సిందే, హిందువులు పోలరైజ్ అవుతున్నారు. ఈ దేశం మీదకి, ఈ గడ్డ మీద ఇష్టమైతే పారిపో, జస్ట్ లీవ్ అవర్ కంట్రీ. ఈ దేశం మీద ఇష్టం పొందే మాత్రం పాడవా, పో, వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చిన చోట ఈ అసముద్రంలోకి వెళ్ళి పాడుకో, లేదంటే నువ్వు వెళ్ళిపో, నీ ఇష్టం వచ్చాడు. ఇంకొకటి, కొన్ని మత గ్రంథాల్లో హిందువులు ఉన్న దీంట్లో వాళ్ళు ఆ మతస్థులు చచ్చిపోతే స్వర్గం రాదట. అట్లాంటి వాళ్ళని ఎక్కడ చచ్చిపోయి స్వర్గాన్ని ఎందుకు కోరుకుంటారో అక్కడ 72 మంది కనీసం నాకు వేరే దేశానికి వెళ్ళిపోయినట్టు. హిందువులు పోలరైజ్ అవుతున్నారు. వీళ్ళు ఎంతగా తొక్కేస్తున్నారో అంతగా ఇది అవుతుంది. నాసిక్ నుంచి ఒక క్రిస్టియానిటీకి వచ్చింది, రేపు ఎల్లుండో స్వామివారి దళపతి వస్తాడు.
ఆ దాడి ఈ దడప విజయ దళపతి కాదమ్మా, అది వీరభద్రరావు అని దాంట్లో దానికి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు ఏ ఇదైతే చేశారో దీపాలు మళ్ళీ హిందూ మతం. ఇక్కడ చిత్రం ఏంటంటే ఆడవాళ్ళందరూ చక్కగా బొట్లు పెట్టుకొని దేవాలయాలు కడతారు. ఈ ఈ మహిళల హిందూ మహిళల భర్తలేమో అది పెరియార్ జై అంటారు, ఇంకేదో జై అంటారు. ఇది వీళ్ళు ఈ ఆడవాళ్ళే కనుక సరిగ్గా రాకడ పండు తీసుకొని ఏదో మాట చెప్పాలంటే డిఎంకే అన్నాడు, ఏఐడిఎంకే అన్నాడు. అది బీజేపీకో దేనికో వస్తారు, లేదంటే దేశ నేషనలిజం అని చెప్పిన వాడికి ఓటేస్తారు. అది వీళ్ళు ఎంతసేపు ఎదురుతారు? మహా అయితే ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్కడికి పాపం. ఆ పాపం పండాలి కదా. ఆ పాపం పండిన తర్వాత అమ్మవారు వస్తారు కదా. వీళ్ళు చేసి చిత్రబాబు పన్నకి యాదవ పన్నకి అమ్మవారు ఉగ్రం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఆ జడ్డ కొద్ది వరంగల్లో తెలిసినట్టు. సరే కేరళ ఇడ్ది కదా ఆల్రెడీ చేయమందు. ఏంటి గురుగారు మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి అక్కడ కమలం వికసించింది అని అంటారు. అంటే అలా కొద్ది కొద్దిగా పూర్తిగా హిందుత్వము అసలు భారతదేశం అంటే ఏంటి అనేది ఇప్పుడు నుంచి ఇంకా తెలుసుకుంటూ ఉంటారా? ఇక మీదట ఇలాంటి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటాయా? వాళ్ళకి ఇంతకు ముందే తెలుసు. ఆ బాధలు పడేవాడికి నాకు ఎవడు వస్తాడు రక్షకుడు? భగవాన్ రక్షించు, త్వమేవ శరణం మమ, అనిదా శరణం నాసు త్వమేవ శరణం మమ అని చెప్పినని కాళికమ్మని పూజ చేశారు, ఇది చేశారు. కానీ ఏవుడు భద్రకాళి వచ్చిందని మమతా బెంజీ చేశాడు. భద్రకాళి కాదు, ఆ స్వరపణకో త్రాటకో ఏదో అనుకుని చెప్పిన వాడు డేట్ అయింది అంతే. వాళ్ళకి ఒక లీడర్ లేక ముందుంటే నడిపించాడు. ఇంకొక విషయం చెప్తున్నా, చాలా తొందరలో బంగ్లాదేశ్ దగ్గర నుంచి కానీ వేరే పాకిస్తాన్ కానీ ఇవన్నీ కానీ కలకత్తా వైపు షిప్లో వస్తారు ఈ దేశం మీద దాడి చేయడానికి. ముందుగా చెప్తున్నా నేను. అప్పుడు వీరభద్రరావు దళపతి కలగ చేసుకొని ఆ పంచభూతాల్లో ఒకటైన వాయువుని ఇటుని నీటిని కలగ చేసుకొని ఆ వచ్చే షిప్పుని గిప్పుని మొత్తాన్ని తలకిందలు చేసి ధ్వంసం చేసి పడేస్తాడు. అక్కడ ఇండియన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ కి సంబంధం లేదు. ఈ దేశాన్ని రక్షించాలంటే ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసరే కావాలక్కర్లేదు. అది కూడా తొందరలో జరుగుతుంది. మీకు ముందుగానే చెప్తున్నాను. వాళ్ళ తిక్క పనులు చేస్తారు, ఈయన కలగ చేసుకుంటే రేపు. రైట్. వెంకటేశ్వర గారు, అసలు జనసేన పార్టీ స్టాండ్ ఏంటి? జనసేన ఐడియాలజీ అనేది స్పష్టమా, లేక పరిస్థితులకు అనుగుణంగా రెస్పాండ్ అవుతూ ఉంటుందా? పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు మార్పులు చేర్పులు ఏమైనా చోటు చేసుకుంటాయా? అంటే సనాతన ధర్మాన్ని వెలుగులోకి తెచ్చింది పవన్ కళ్యాణ్. ఓకే, అంతకు ముందు నుంచి కూడా ఉన్నారు. బట్ వాట్ ఈజ్ సనాతన ధర్మం అనేది ఆయన నుంచి మనకు బాగా తెలిసి వచ్చింది. కానీ దాన్ని ఎందుకు ఇంకా ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారు ప్రజల్లోకి సుస్పష్టంగా? బేసిక్ గా జనసేన పార్టీ రాజకీయ పార్టీ. సో రాజకీయంగా ఉన్నప్పుడు మేము ఈ రాష్ట్రంలో ప్రజలందరూ నా వాళ్ళే అనే భావనలో ఉంటాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు, కులాలు మతాలు అనేది లేకుండా అందరూ కూడా మన వాళ్ళే, అందరూ కూడా నాకు సంబంధించిన వాళ్ళే అనే భావన మాకుంటుంది. మేము రాజకీయ పార్టీ పెట్టింది అది, కానీ ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో కాదు పరిమితం అయ్యి ఉండటానికి కుదరదు. రాజకీయాలు ఉండకూడదు కూడా. అందరినీ ప్రేమించగలిగిన వాడే నాయకుడు. అంటే లిమిటెడ్ గా ప్రేమించి లిమిటెడ్ ఈ గ్రూప్ ఏనాదనుకున్న వాడు లీడర్ అవ్వడు కదా, ఆ గ్రూప్ వరకే పరిమితం. ఒక లీడర్ గా, ఒక రాష్ట్రానికి లీడర్ గా ఉండగలుగుతున్నప్పుడు అందరూ కూడా నా వాళ్ళే. ఎవరికి ఇబ్బంది కలిగినా కానీ నేను మాట్లాడగలగాలి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కులము, క్యాస్ట్ ఇవన్నీ కాదు. అది ఇబ్బంది మీన్స్ మీకు కలిగినా, నాకు కలిగినా, ఇంకొక ఆయన కలిగినా, ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ ఆ ఇబ్బంది గురించి మాట్లాడేటటువంటి ధైర్యం ఉండాలి. అంతేగాని దీని గురించి మాట్లాడితే నాకు వీళ్ళు వ్యతిరేకం అవుతారేమో, వీళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు వ్యతిరేకం అవుతారేమో అని అనుకునే వాళ్ళు ఎప్పటికీ లీడర్ కారు. వాళ్ళు ఎప్పుడు కొంతవరకు పరిమితం అవుతారు, లీడర్ కారు. వాళ్ళు అమ్మ జనసేన పార్టీ సిద్ధాంతం ఏంటి? మాకు కొన్ని సిద్ధాంతాలతో వేరుపడినటువంటి పార్టీ మాది. మరి కర్మ పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయో ఐ డోంట్ నో, నాకైతే తెలియదు కానీ వాళ్ళు పెట్టుకోలేదు. మేమైతే ఒక స్పష్టమైనటువంటి ఒక 7 సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి పార్టీ జనసేన పార్టీ. దాంట్లో కులాల గురించి ఉంది, మతాల గురించి ఉంది, ఎన్విరాన్మెంట్ గురించి ఉంది, అవినీతి గురించి ఉంది, అన్నిటి గురించి ఉంది. ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే బాగుంటది. ఈ సమాజానికి అవసరం, సమాజంలో ఏది అవసరమో దాన్ని గుర్తించాలి ఎప్పుడు కూడా లీడర్ అనేవాడు. ఇవాళ వీళ్ళకి మంచినీళ్ళు అవసరమైన వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి.
ఇది చూసుకుంటే వెళ్ళాలి. ఇవాళ మా ప్రయాణంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామంలో అక్కడ కనిపించింది క్లియర్ గా మాకు. సో దాని గురించి మాట్లాడారు. లేదు రేపు ఎవరికో ముస్లిం సోదరులకు ఏదన్నా మసీదు పగలగొట్టారు అనుకోండి, దాని గురించి కూడా మాట్లాడతాం మేము. ఎందుకంటే మన భారతదేశం లౌకిక దేశం కదా, మనం పెట్టుకున్నాం కదా, అతిపెద్ద రాజ్యాంగం ఉన్నటువంటిది, అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి అతిపెద్ద లౌకిక దేశం కదా మంది. ఈ లౌకిక దేశం అని మనం అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అందరినీ ప్రేమించగలగాలి కదా. ఆ భావనతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ కనుక మేము ఇవాళ ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయితే, ఇవాళ హిందూ మతం అనుకున్నా మేమే పూర్తిగా హిందూ మతాన్ని పేటెంట్ తీసుకుని వచ్చేవాళ్ళం కాదు. ఈ భారతదేశంలో పుట్టాం, ఈ రాష్ట్రంలో ఉన్నాం. కానీ మనకంటూ ఒకటి మా తాతలు మాకు ఏదైతే చెప్పారో మా తాతలు ఇచ్చిన దాని గురించి మేము వెళ్తాం. మా తాతను కాదని ఇంకోటి కూడా తాత చెప్పింది మేము వినలేం కదా. మా తాత మాకు చెప్పిందే మేము ఫాలో అవుతాం. మా తాతను వ్యతిరేకించి ఇంకొకటి తాత చెప్పింది మేము ఫాలో కాం. సో అది సిస్టమ్, అదే ధర్మం. అంటే ఇక్కడ చెప్తుంది కూడా అదే ధర్మం. మీ తాత చెప్పింది మీరు ఫాలో అవ్వండి, ఆడ తాత చెప్పింది ఆడ ఫాలో అవుతారు. అంతేగాని ఆడ తాత తీసుకొచ్చి మా తాత మీద రుద్దకూడదు కదా, వ్యతిరేకించకూడదు కదా, మీరెవరంటానికి లేదు కదా. అది మేము చెప్తున్నాం. మేము ఎస్ మీకు నచ్చింది మీరు ఫాలో అవ్వండి మీరు, అంతేగాని వేరే వాళ్ళని వ్యతిరేకించొద్దు, అది లేదనొద్దు. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారు వచ్చి ఈయనే దేవుడు ఇంకెవరు లేరంటారు. అది తప్పు కదా. నీకు ఆయన ఓకే, నాకు ఆయన కాదు ఓకే. నాకు నచ్చింది నేను చూసుకుంటాను, నీకు నచ్చింది నువ్వు ప్రేమించుకో, నువ్వు హ్యాపీగా ఉన్నా నేను హ్యాపీగా ఉన్నావు. అది మేము మా సిద్ధాంతం. అందరూ బాగున్నారు, అది మా సిద్ధాంతం. నువ్వు ఎవడైతే వచ్చి యువతరాన్ని కొడుతున్నాడో, కొడుతున్నప్పుడు మేమైతే చూస్తూ ఊరుకోం కడమాడలాగా. ఇక్కడ వాడు ఎవడో ఒకడొచ్చి ఒకడు కొడుతుంటే ఆ కొట్టేవాడిని ఖచ్చితంగా ఆపుతాం మేము, అది మా సిద్ధాంతం. ఎందుకంటే ఎందుకు కొడుతున్నాడో తెలియదు కదా. ఫస్ట్ నువ్వు ఊరిలో ఒక మనిషి మీద కొడతాను కాదు కదా ఉంది. అందుకని కొట్టనివ్వకుండా ఆపేటటువంటి సిద్ధాంతం మాది. అందుకని ఇవాళ ఏదైతే ఒక కులం మీదో ఒక మతం మీదో కొంతమంది చేస్తున్నారు దుష్ప్రచారాన్ని, దాన్ని ఇది కరెక్ట్ కాదు అబ్బాయి అని చెప్పేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తాం తప్పితే ఇక్కడ ఎవరినో వ్యతిరేకించడం, మేము ఎవరిని వ్యతిరేకించట్లా. ఎస్ నీకేం కావాలి నీకు ప్రొవైడ్ చేస్తాం ప్రభుత్వ పరంగా, నువ్వు హ్యాపీగా ఉండు, యువతల వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉండండి అని మేము చెప్తుంటే, అది నచ్చకుండా వేరే రకంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మా రియాక్షన్ కూడా ఇంకో రకంగా ఉంటుంది. కానీ మేము మళ్ళా చెప్తున్నాం, మేము ఈ దేశంలో అన్ని మతాల రకాలు ఉన్నాయి, మంచికో చెడుకో. అసలు భారతదేశం అనేది హిందూ దేశం అంటారు, మరి ఎందుకు వచ్చినాయో కొన్ని మతాలు వచ్చాయి ఈ దేశంలోకి. సరే, అంటే వెంకటేశ్వర గారు ఇప్పుడు ఎవరైనా ఏదైనా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఇది తప్పు అని చెప్పి మీరు రెస్పాండ్ అవ్వడం వరకే, కానీ దాన్ని ఒక ఉద్యమంలో మీరు ముందుకు తీసుకువెళ్ళలేరా? దాన్ని ఎందుకు ఉద్యమంగా మార్చారు? లేదు శ్రీధర్ గారు, అర్థం చేసుకోండి, మాది రాజకీయ పార్టీ. మేము ఏమంటాం, మామూలు లాగా మాది అట్లాంటిది కాదు కదా. మేము అందరికి గౌరవిస్తాం, అందరినీ గౌరవిస్తాం. బట్ మేమేమంటామంటే అందరినీ గౌరవిస్తున్నాము, అందరూ మాకు సమానమే. ఒక వ్యక్తి మీద కిరణ్ గారు మీ ఆన్సర్ ఏంటి? ఓకే కిరణ్ గారు మీ ఆన్సర్ ఏంటి? పట్టుకుని మేమంతా ఎందుకు మాట్లాడాం? ఒక నిమిషం 30 సెకండ్స్. మొన్న ఆ రోజు ఎందుకు మాట్లాడవచ్చు లడ్డు గురించి ఇక్కడ అపచారం జరిగింది కాబట్టి అపచారాన్ని మేము ఎత్తు చూపించాం. అది తప్పు ఎందుకు అవుతుంది? అది కొంతమంది దాన్ని ఏదో వేరే రకంగా వికరించకూడదు కదా. అదే ఇంకోసారి కూడా బాంబు పెట్టి పేస్తే దాని గురించి కూడా మాట్లాడతాం. ఇప్పుడు అది అట్లా ఉంటుంది. నేను చెప్తుంది అదే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొంతమందికి ఏదో కన్ఫైన్ అయిపోయి ఒక మతంకి ఏదో కన్ఫైన్ అయిపోయి మాట్లాడుతుంది. ధర్మం మాట్లాడుతున్నాం మేము. ధర్మం మీద డిఫరెంట్ ఫ్రమ్ ఏదంటే మనం ఒక మతం, ధర్మం వేరు కదా. మేము అన్ని మతాలకు ఒకటే ధర్మం, అన్ని మతాలు కూడా ఇట్లా ఉండాలని మేము చెప్తున్నాం. మేము కానీ ఎవరైతే తీసుకొచ్చి చేస్తారో మాట్లాడను. ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులకి క్షమాగుణం ఎక్కువ కాబట్టి ఇందాక మీరు మాట్లాడినట్టుగా సినిమాల్లో క్రిటిసైజ్ చేయగలుగుతారు. సినిమాల్లో నవ్వుకుంటానికి కూడా దేవుడు చూపిస్తారు, హిందూ దేవుడిని నవ్వుకుంటానికి కూడా ఈ పురోహితులు చూపిస్తారు. అది అనేది హిందూ మతంలో ఉంది కాబట్టి ఇక్కడ కడమా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు అని చెప్పేసి వీళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటే కడమా వాళ్ళకి మేము ఊరుకోమంటాం. మీరు ఏదైతే ఇది లౌకిక దేశం అని చెప్పారో, ఇది లౌకిక దేశం కాదు ఇది. కానీ మీరు ఇది లౌకిక దేశం అంటున్నారు, అది కదా బాధ. లౌకిక దేశం ఎప్పుడు వచ్చింది మనకి? 76లో ఇందిరాగాంధీ బట్టే వచ్చింది ఎమర్జెన్సీ పీరియడ్ లో. అంతకుముందు ఇది తర్వాత భారతదేశం హిందూ దేశమే కదా.
రైట్ రైట్ కిరణ్ గారు సరే కిరణ్ గారు మీరు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ని మనం చూస్తున్నాం కదా, హిందుత్వం అనే ఒక ఐడియాలజీతోని ఆయన హిందుత్వం ఆ వాయిస్ని ఏ విధంగా బలంగా వినిపిస్తున్నారు, అదే ఐడియాలజీ పెట్టుకొని ఒక డ్రెస్ మెయింటైన్ చేస్తూ ప్రతిసారి కూడా హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఏ సందర్భంలో అయినా కూడా మన హిందూ ధర్మము, మన భారతదేశము ఎలా ఏ విధంగా పరిరక్షించాలనే విషయం గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక యోగి ఆదిత్యనాథ్ లాగా మిగతా వాళ్ళందరూ ఎందుకు దీనిపైన ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోవట్లేదు అంటారు? ఒకటి, మా యోగి ఆదిత్యనాథ్ గారు కరెక్ట్ గా ధర్మం పాటిస్తున్నాడు. ధర్మం అనే దాన్ని పాటిస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్. మిగతా రాజకీయ నాయకులంతా కూడా దీని వల్ల వాళ్ళు బాగుపడాలో, వాళ్ళు ఎన్నికలు చేయాలో, వాళ్ళ కుటుంబాలు బాగుపడాలో అనుకుంటున్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వదిలి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని యోగి ఆదిత్యనాథ్ పాలిస్తున్నటువంటి విధానం యూపీలో గతంలో ఎవరైతే వ్యతిరేకంగా ఉన్న ముస్లింస్ వాళ్ళు కూడా ఫేవర్ గా మాట్లాడుతున్నారు, యోగికి ఫేవర్ గా మాట్లాడతారు. ఆయన మీ నెత్తిన టోపీ పెట్టుకోలేదే, రంజాన్ వస్తే టోపీ పెట్టుకొని, క్రిస్మస్ వస్తే సిలువ వేసుకొని మెల్ల పోలేదే. ఇది నా ధర్మం ప్రకారం నేను ఇలా ఉంటా, నేను మీకు ఏం చేయాలో చేస్తా అంటున్నా. దాన్ని రాజకీయం అంటారు. నేను రాజకీయ నాయకుడు కదా అనేసి వాడు పిలిస్తే టోపీ పెట్టుకోవడం, వీడు పిలిస్తే సిలువ పెట్టుకోవడం చేస్తున్నాం కదా. అట్ ది సేమ్ టైం నీ ఉగాది పంపించి వాడు బొట్టి పెట్టి నువ్వు కలువ కప్పు. ఈ ధైర్యం నీకు లేనప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు ఎట్లా బాధించు కదా నువ్వు. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి నేను గౌరవిస్తే నువ్వు మా ఇంటికి వచ్చి గౌరవించాలా? మా ఇంటికి వచ్చి తన్నెచ్చిపోతానంటే అమ్మా, వీళ్ళు చేస్తున్నది రాజకీయం కాదు, బానిసత్వం. ఈ బానిసత్వం పోవాలని పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తున్నారు. ఏకైక వ్యక్తి పార్టీలు పవన్ కళ్యాణ్ గొంతెత్తారు. కానీ పవన్ కళ్యాణ్ పనికిరాదు అనేది వాళ్ళ నాయకులు చాలా మంది బాధపడుతున్నారు. ఏమంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ లాగా హీరోయిజం చూపిస్తూ రాజకీయాన్ని ఆ క్యాడర్ ని ఎంజాయ్ చేయాలనుకుని చాలా మంది వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చేదా ధర్మం ఇటు దేనిరా, ఈ విధంగా బతకండి రా, ధర్మం ఏదైనా చెప్తానంటే ఈడేందు రీతులు చెప్తాడు మాకు స్వామీజీ లాగా. మేమేదో రాజకీయ నాయకులు అయితే బిల్డప్లు ఇవ్వాలనుకున్నాము, ఇది చేయడం లేదే అని నేను మా తిరుపతిలో చూస్తున్నా. నేను తిరుపతి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు పెట్టుకొని అలాంటి నాయకుడు ఉన్నప్పుడు నిజంగా వీళ్ళు ధర్మం కోసం నాయకుడిని నమ్మితే నాయకుడు బాటలో నడవాలి. వీళ్ళు నాయకుడు నమ్మడం లేదు, నాయకుడు వెనుకున్న పదవులను నమ్ముతున్నారు. ఆ నాయకుడి ద్వారా వచ్చే పదవులను నమ్ముతున్నారు వీళ్ళు. ఆయన చెప్పే ఒక మాట కూడా వీళ్ళు వినడం లేదు. నిన్న మొన్న కూడా మీటింగ్ లో చెప్తున్నాడు ఆయన, ఏ విధంగా అయితే ఆర్ఎస్ఎస్ ఒక విధానం అనేది స్టాండర్డ్ గా వెళ్తూ ఉందో, ఒక ఆర్ఎస్ఎస్ ఒక విధానం అమ్మా, ఒక ఎంపీ అయ్యాడు అనుకోండి, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి ఎంపీ అయ్యాడు, నెక్స్ట్ టర్మ్ ఎంపీ పదవి పోతే అదే ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ సామాన్య కార్యకర్తలాగా స్వయం సేవక సంఘంలో కార్యకర్తలాగా ఒక సంఘంలోకి వెళ్ళి పనిచేస్తాడు. కానీ ఇక్కడ మన నాయకులు ఏంటంటే ఒకసారి వార్డు మెంబర్ అయితే వాడు మినిస్టర్ లెవెల్లో బిల్డప్లు ఇస్తాడు. మళ్ళీ వాడు జస్ట్ వాడికే మెంబర్నే, నేను మంచిగా ఉందాం అనుకోడు. ఇంకా వాడి స్టేటస్ ఆ కట్టర్లు వేయడము, కార్లు తిరగడము, వెనకాల ఇప్పుడు సనాతన ధర్మం రాజకీయం అంటే ఇది అనుకుంటున్నారు. అంటే ఒక పొలిటికల్ టూల్ గా మార్చేస్తున్నారు సనాతన ధర్మం పైన చర్చ, సంస్కృతి అనేది. అమ్మ, డబ్బులుండి బేకార్గా బతికే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా తయారైంది. 18 రోజులు మంచి వాళ్ళు ఉన్నారమ్మా, కొంతమంది ఒక ప్లాట్ఫామ్ చేసుకుంటున్నారు. ఖాళీగా తిరిగే పిల్లకాయల్ని, గంజాయి కొట్టే పిల్లకాయల్ని ఇప్పుడు ఆ బ్యాచ్ ఎక్కువైపోయి వాళ్ళ 10 మందిని వేసుకొని తిరిగితే వాడు పెద్ద రాజకీయ నాయకుడు. వీడు తిరిగిగానే దందన కార్ దగ్గరకు నలుగురు వస్తే అతను పెద్ద నాయకుడు. 3 కార్లు వెనక ముందు వచ్చి ఒకడు సూట్ వేసుకొని దిగితే ఇంకో వాడిగా చాలా పెద్ద నాయకుడు. ఈ స్టేటస్ లో బతుకుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఓ ధర్మాన్ని మర్చిపోతున్నాడు. ధర్మం ఏంటి, మన సనాతనం ఏంటి, మన విలువలు ఏంటి అనేది మర్చిపోతూ కేవలం ఆ పదవి కోసమే ఇప్పుడు ఓటు కావాలి. ఇప్పుడు అదే ముస్లిం క్యాండిడేట్ మా తిరుపతిలోనే వచ్చారు, దండం పెట్టి ఇది వేసుకుని వచ్చాడమ్మా. ఒక లాస్ట్ చెప్తాను, జనసేన తరఫున లీడర్ కళ్యాణ్ గుడికి చైర్మన్ గా ఇచ్చారు. గుడికి చైర్మన్ ఇచ్చిన 2వ రోజు పోయి ఆయన రంజానికి పాల్గొని బిర్యానీ వచ్చాడు. నువ్వు ఎందుకు నాయన గుడి చైర్మన్ నువ్వు ఏదైతే చేయొచ్చు అంటే నేను రాజకీయ నాయకుడిని అంటాడు. అంటే మేము కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేని వాళ్ళు పదవులు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, నేను మళ్ళీ అతను అడిగా, ఇదే కాక మనకి పండుగ వస్తుంది కదా, ఎక్కడైతే పోయి తిన్నావో టోపీ పెట్టుకొని పెట్టి సనాతన ధర్మం గురించి అరిచికేకలు పెట్టే వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి. హిందూ దేవాలయాలకు జరుగుతున్న వివక్ష ఇప్పుడు ఈ పార్టీల వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలు, ఈ నాయకులు కూడా నేను ఎక్కువ మందిని గుర్తుపట్టలేను.
హిందూ దేవాలయాలకి కరెంటు ఒక యూనిట్కి ఎంత తీసుకుంటున్నారు, మదర్సాలకి క్రిస్టియన్ చర్చలకి ఎంత తీసుకుంటారు. అసలు వీళ్ళు సనాతన ధర్మాన్ని ప్రక్షాళన చేయాలనుకునే వాళ్ళు హిందూ ధర్మాన్ని వివక్షత ముందు అదొకటి చేయాలండి. రైట్ గురువు గారు, నేనే చేస్తాను. చూద్దాం. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు గాద వెంకటేశ్వర గారికి, గురువు గారికి అండ్ కిరణ్ గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.